ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఏమో మనం కప్ ఫుల్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి పోసుకుందాం. తర్వాత బాగా కడుక్కున్నాం. కడుక్కున్నది తెచ్చుకున్నాం కదా, చూడండి ఇలా వైట్ అయినాయి. ఇవి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, వెజ్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇంకా స్పైసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ముందుగా మీకు వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ చూపిస్తా. ఆలు, ఇంకేమో క్యాప్సికమ్, మిరపకాయ, బీన్స్, క్యారెట్, ఇంకా స్పైసెస్ ఏమో ఇవి. ఇప్పుడు ఆలు కట్ చేద్దాం. ఫస్ట్ ఆలు కట్ చేద్దాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్ని వేడి చేసుకున్నాం. ఫస్ట్ 2 స్పూన్స్ నూనె వేయాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ చూడండి అన్ని. నూనె వేడైందా ఇలా? కలుపుదాం. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని ఒక్కొక్కటిగా మెల్లగా వేద్దాం. ఓకేనా? ఫస్ట్ మిరపకాయ, చిల్లీ, క్యారెట్, బీన్స్, బఠానీస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, ఇప్పుడు మనం రుచికి సరిపోయేంత సాల్ట్ బిర్యానీలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా వేసుకుందాం.
మంచిగా కలిపించడానికి మన బిర్యానీని నెయ్యిలో బిర్యానీ కలర్ కలుపుకున్నా. బిర్యానీ కలర్ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని బిర్యానీ దమ్ చేద్దాం. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మన యమ్మీ బిర్యానీ ఎండింగ్కి వచ్చేసింది. స్వీట్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం లాస్ట్. చాలా బాగుంది. ఇప్పుడు మన బిర్యానీ యమ్మీ బిర్యానీ అందరికీ సర్వ్ చేద్దాం. ఎంత బాగుందో యమ్మీ యమ్మీ. ఇప్పుడు ఈ బిర్యానీతో పాటు మనం రైతా కూడా సర్వ్ చేసేసుకుంటాం. నేను చేసిన బిర్యానీ టేస్ట్ చేసి చెప్పు. ఎన్ని వెజిటేబుల్స్, క్యారెట్ ఉంది, గ్రీన్ పీస్ ఉంది. మా గుడి ఫస్ట్ టైం బిర్యానీ చేసింది, సూపర్ చేసి. నువ్వు టేస్ట్ చేస్తుంది మోహన్. అమ్మా నువ్వు కూడా. చాలా బాగుంది అసలు. వాసన సూపర్ ఉంది. భలే చేస్తుంది. నేను కూడా టేస్ట్ చేస్తా. ఆనియన్స్ అయితే ఇంకా బాగున్నాయి. ఆనియన్స్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. బాగుంది. మన బిర్యానీ ఎలా ఉంటుందో మనం సూపర్ అయింది. సూపర్ అన్న, నిజంగా అదిరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుంది. నాదైతే అయిపోయింది ప్లేట్.